ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి తీద్దాము. మీ పార్ట్నర్ ఏం చెప్పాలనుకుంటున్నారో, తన మనసులో ఏముంది, వీటికి సంబంధించి అంటే మీకంటూ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా మీ పార్ట్నర్ విషయంలో. సో దీనికి సంబంధించినది మనం చూద్దాము. అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్ అన్నమాట. సో మీరు ఏవైతే అడగాలనుకుంటున్నారో నేను కొన్ని అనేవి సెలెక్ట్ చేసుకుని నేను క్వశ్చన్ రూపంలో అడుగుతాను. దానికి ఆన్సర్ అనేది మీ పార్ట్నర్ ఎలా మీ పార్ట్నర్ ఏం ఆన్సర్ ఇవ్వాలనుకునేది మనం రీడింగ్లో తీద్దాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. సో రీడింగ్లోకి వెళ్దాము. ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. అలాగే మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేము తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా. సో అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ అనమాట. ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. సో ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించింది ఈ రీడింగ్లో 60 to 70% ఉంటే కనుక తప్పకుండా ఈ ఆన్సర్స్ అనేవి మీకు సంబంధించిన మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు. అండ్ ఇదొక జనరల్ రీడింగ్ అని చెప్పాను కదా ఆల్రెడీ. అలాగే మేల్స్ ఆర్ ఫీమేల్స్ అండ్ ఈ వీడియో ఎప్పుడు మీకు కనిపించినా కూడా మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి. టైమ్లెస్ రీడింగ్ అనమాట. సో చూద్దాము. సో ఫస్ట్ అసలు మీరు అడగాలనుకున్నవి అంటే జనరల్గా కామెంట్స్లో పెడుతూ ఉంటారు కదా, వాటిలో నుంచి నేను కొన్ని పిక్ చేశాను. ఆ పిక్ చేసిన వాటిల్లో నుంచి నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి తీస్తాను. సో ఫర్దర్గా ఎవరికైనా ఈ క్వశ్చన్కి చెప్పాలి తీయండి అనేమని అనిపిస్తే కనుక కామెంట్ సెక్షన్లో పెడితే కనుక నెక్స్ట్ వీడియోలో నేను ఏవైతే మిస్ అయ్యామో వాటికి సంబంధించినవి కామెంట్ రూపంలో పెడితే కనుక నెక్స్ట్ వీడియోలో వాటికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్ అనేది తీద్దాం మనము. సరే, ఫస్ట్ ఏంటంటే మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్. సో మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది మనం తీద్దాము. సో మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఎనర్జీస్ చూద్దాం. మీ పార్ట్నరు ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ కంపల్సరీ కొంచెం ఫైర్ ఎలిమెంట్కి సంబంధించిన పర్సన్ అనమాట. ఫైర్ ఎలిమెంట్ అంటే కొంచెం ఆవేశం ఎక్కువ ఉన్న పర్సను. ప్రజెంట్ కూడా ముందు ఎలా అయితే కొంచెం ఆవేశం ఎక్కువ, కొంచెం తొందరపాటు ఎక్కువ, టక్కున ఎవరైనా ఏమన్నా అంటే కనుక రిటర్న్ ఇచ్చేసే పర్సన్ అయితే అవునమాట. సేమ్ మీ ప్రజెంట్ కూడా ఆ ఆవేశం కానివ్వండి, ఆ కోపం కానివ్వండి, అగ్రెసివ్నెస్ కానివ్వండి, ఆ మాట తొందరపాటు పడి మాట్లాడే మాట కానివ్వండి, అలానే ఉన్నాయి అనమాట మీ పార్ట్నర్కి. అండ్ కొంచెం ఏంటంటే కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మ్యాక్సిమమ్ 60 to 70% అనేది మ్యాక్సిమం అది కంట్రోల్ చేసుకోవడానికి, ఆ టంగ్ అనేది, మాటలు అనేవి, ఆవేశం అనేది కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. కానీ అన్ని విషయాల్లో కూడా ఉండలేరనమాట. మీ పార్ట్నర్ ఏంటంటే ఎప్పుడూ కూడా ఫస్ట్ చేసేసినాక తర్వాత ఆలోచిద్దాము అనుకునే పర్సన్ అనమాట. అందుకే దానివల్లే చాలా రకాలుగా వాళ్ళకి ఫెయిల్యూర్స్ కానివ్వండి, మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం కానివ్వండి, లేకపోతే ఏమైనా అనుకున్నది ప్రతిదీ కూడా జరగకపోవడం కానివ్వండి, వీళ్ళు అనుకునేది ఒకటి ఉంటే అక్కడ జరిగేది ఇంకొకటి కానివ్వండి ఉండడం అయితే జరుగుతుంది. సో కంపల్సరీ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అగ్రెసివ్నెస్, కోపము ఎక్కువ ఉన్న పర్సన్ అండ్ ఫాస్ట్ డెసిషన్ మేకర్ అనమాట. అంటే తొందరగా ఏదన్నా క్విక్గా యాక్షన్ తీసుకుంటారనమాట. ఏదన్నా అయ్యింది చేయాలని అనుకున్నారనుకోండి, ఎవరైనా సలహాలు తీసుకోరు.
లేదా తనకి ఏదనిపిస్తే అది వెంటనే చేసేయాలి. అది రాంగా రైటా అని ఆలోచించుకోరనమాట. బట్ ప్రెజెంట్ అయితే దాన్ని కొంచెం ఏవైతే ఆవేశాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు మీ పార్ట్నరు. ప్రెజెంట్ ఎనర్జీస్ అయితే అవి తన మాటలు కానివ్వండి, తన వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి, తన బిహేవియర్ కానివ్వండి, కొంచెము కామ్గా ఉండడానికి అండ్ కొంచెం కూల్గా ఉండడానికి 60-70% ఎనర్జీ ట్రై చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆవేశం వలన, వాళ్ళ మాటల వల్లనే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కానివ్వండి, కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేయడం కానివ్వండి, కొన్ని మిస్ చేసుకోవడం కానివ్వండి, కొన్ని ఫెయిల్యూర్స్ కానివ్వండి, ఇవన్నీ చూసారు కాబట్టి. సో మీ పార్ట్నర్ ప్రెజెంట్ ఎనర్జీస్ అయితే అవే అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్. మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందనేది చూద్దాము. మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్, మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మేబీ చాలామంది కొంతమంది ఏంటంటే ఏదైనా జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, లేకపోతే ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, లేకుంటే ఏదైనా ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కానివ్వండి, అండ్ లేకుంటే కొంతమంది జాబ్ ఆర్ బిజినెస్ చేస్తూ ఉన్న వాళ్ళు వాళ్ళ రిజల్ట్ కోసం వెయిటింగ్ పీరియడ్లో ఉన్నారు. ప్రజెంట్ అయితే వాళ్ళకి రిజల్ట్ ఎప్పుడు వస్తుందా, గవర్నమెంట్ జాబ్ రాసిన వాళ్ళకి ఆ రిజల్ట్ ఎప్పుడు వస్తుందని కానివ్వండి, లేకపోతే జాబ్లో జాయిన్ అయిన వాళ్ళకి ఇంక్రిమెంట్స్ రూపంలో కానివ్వండి, జాబ్ సెర్చ్ చేసే వాళ్ళకి ఆల్రెడీ జాబ్ కన్ఫర్మ్ అవ్వడం కానివ్వండి, అంటే ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి అది జాయినింగ్ లెటర్ కోసం వెయిట్ చేయడం కానివ్వండి, ఇలా వెయిట్ చేస్తున్నారు. కొంచెం వెయిటింగ్ పీరియడ్లో ఉన్నారు రిజల్ట్ కోసము. లేదా ఏదైనా బిజినెస్లో మనీ ఇన్వెస్ట్ చేసి ఆ మనీ ప్రాఫిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ప్రెజెంట్ అయితే మీ పార్ట్నరు కొంచెం వెయిటింగ్ పీరియడ్లో ఉన్నారు. ఏదో ఒక సిచ్యువేషన్లో అయితే ఉన్నారన్నమాట. అది జాబ్ కానివ్వండి, ఫైనాన్షియల్గా కూడా అయి ఉండొచ్చు. ఎవరికైనా మనీ ఇచ్చి మనీ పరంగా వెయిట్ చేస్తూ ఉండొచ్చు, జాబ్ పరంగా వెయిట్ చేస్తూ ఉండొచ్చు, బిజినెస్ పరంగా కానివ్వండి. తన ఎనర్జీస్ అయితే పాజిటివ్గా ఉన్నాయి. సో వెయిటింగ్ పీరియడ్లో అయితే ఉన్నారనమాట. రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్. సో చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీ పార్ట్నర్ మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు? సో మీ పార్ట్నర్ మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం. మీ పార్ట్నరు ఆల్రెడీ చాలా మంది ఏంటంటే మీ పార్ట్నర్ మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారంటే మీరు బాధపడుతున్నారనే తెలుసు. మీతో కావాలనే మాట్లాడకుండా ఉండడం వల్ల మేబీ చాలా మంది ఏంటంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండడం అయితే జరిగిందనమాట. అంటే మీ పార్ట్నర్ సైడ్ నుంచే మిమ్మల్ని బ్లాక్ చేసుకోవడం కానివ్వండి, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడం కానివ్వండి జరిగింది. సో మీ పార్ట్నర్కి కూడా తెలుసు అనమాట మీరంటే మీరు వాళ్ళకి చాలా ఇష్టపడుతున్నారని, అండ్ మీరు వాళ్ళు మీతో మాట్లాడకపోవడం వల్ల కానివ్వండి, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడం వల్ల కానివ్వండి, మీరు వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవడం వల్ల కానివ్వండి చాలా బాధపడుతున్నారు. మీరు చాలా బాధపడుతున్నారు వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల అని చెప్పి మీ పార్ట్నర్ కూడా తెలుసు అనమాట. సో ప్రెజెంట్ అయితే మేబీ చాలా మంది కొంతమంది ఏంటంటే ఒక 50-60% మెంబర్స్ ఏంటంటే బ్లాక్ చేసుకోవడము అండ్ ఏ రీజన్ చెప్పకుండా వెళ్ళిపోవడము, అండ్ ఒక 40% ఏంటంటే కావాలని వెళ్ళిపోయారు అనమాట. ఏదో ఒక రీజన్, సిల్లీ రీజన్స్ చెప్పి మీ పార్ట్నర్ ఎలాగో ఆవేశం ఎక్కువ ఉండే పర్సన్ కాబట్టి, షార్ట్ టెంపర్ పర్సన్ కాబట్టి తన ఈగో అండ్ యాటిట్యూడ్ ని తగ్గించుకోవడం ఎందుకు వీళ్ళ దగ్గర అన్నట్టుగా కానీ, లేకపోతే వాళ్ళ అవసరము వీళ్ళతో మనకి ఇంకా అవసరం లేదు అనుకుని చెప్పి వెళ్ళిపోవడం కానీ జరిగింది. సో వాళ్ళకి తెలుసు అనమాట మీరు వాళ్ళకి ఎంత ఎడిక్ట్ అయిపోయారో, మీరు ఎంత బాధపడుతూ ఉంటారో. మేబీ చాలా మందికి పాస్ట్ లో కూడా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు కూడా మీ పార్ట్నర్ మాట్లాడకపోతే మీరు తినకుండా, సరిగ్గా నిద్రపోకుండా, అదే ఆలోచనలో హెల్త్ పాడు చేసుకుని డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ మీ పార్ట్నర్ కి తెలుసు. ప్రెజెంట్ కూడా మీరు అలానే ఉంటారు అన్న ఉద్దేశం అయితే వాళ్ళకు ఉందన్నమాట. సో ప్రెజెంట్ మీ గురించి అయితే అలాగే ఆలోచిస్తున్నారు. నా గురించి ఆలోచించుకుంటూ అనవసరంగా లైఫ్ లో
బాధపడుతూనే ఉంటారు అని కూడా తెలుసు అనమాట మీ పార్ట్నర్కి. సో నెక్స్ట్ చూద్దాము, మీ పార్ట్నర్ మీరు వాళ్ళ గురించి ఎలా ఆలోచిస్తున్నారని అనుకుంటున్నారు. అంటే మీ గురించి అయితే ఇలా ఆలోచిస్తున్నారు, మరి మీ పార్ట్నర్ కూడా అనుకుంటారు కదా నా గురించి మీరే అంటే మీరు ఎలా అనుకుంటున్నారు అనేది కూడా అనుకుంటా ఉంటారు కదా. చూద్దాము మీ పార్ట్నర్ గురించి మీరు ఇలా అనుకుంటున్నారని వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు ఎలా అనుకుంటారు, వాళ్ళ గురించి మీరు ఇలా ఆలోచిస్తారు అనే దాని గురించి కూడా తీద్దాము. మీరు అంటే మీరు మీ పార్ట్నర్ విషయంలో కావాలనే చేస్తున్నారు, కావాలనే బాధ పెడుతున్నారు. అంటే వాళ్ళకి ప్రేమ ఉన్నా కూడా వాళ్ళంతటా వాళ్ళే కావాలనే దూరంగా ఉంటున్నారు. మేబీ ఈ రిలేషన్ ని కావాలనే సాక్రిఫైస్ చేస్తున్నారు. మేబీ అంటే మీ పార్ట్నర్ యొక్క పేరెంట్స్ గురించి కానివ్వండి, లేకపోతే వాళ్ళ సిచ్యువేషన్ గురించి కానీ, థర్డ్ పార్టీ వల్ల కానివ్వండి, ఇలా ఏదో ఒక రీజన్ వల్లే వాళ్ళంతటా వాళ్ళే మీకు చాలా ప్రేమ అయితే ఉంది, కానీ దాన్ని మీ అంతటా మీరే అంటే మీరంతటా మీరే ఈ లవ్ నికి రిలేషన్ ని కానివ్వండి దూరంగా ఉండడానికి కానీ సాక్రిఫైస్ చేస్తున్నారు అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారని మీరు అనుకుంటున్నారనమాట. అంటే మీ పార్ట్నరు మీరు వాళ్ళ గురించి ఇలా అనుకుంటున్నారని అనుకుంటున్నారు. అంటే అంటే వాళ్ళ గురించి ఏంటంటే వీళ్ళు కావాలనే చేస్తున్నారు, వీళ్ళ ఆవేశం వల్ల వీళ్ళ దీని వల్ల మరి వీళ్ళు ముందు చాలా ప్రేమగా ఉన్నారు కాబట్టి ఇలా అనుకుంటున్నారు అనమాట. మేబీ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. నేను ఆల్రెడీ ఇందాక కూడా చెప్పాను, 60 to 70% మెంబర్స్ ఏ రీజన్ చెప్పకుండానే దూరంగా వెళ్ళడం అయితే జరిగింది. సో మేబీ రీజన్ చెప్పడం వల్ల మీరు ఇంకొంచెం బాధపడతారేమో అన్న విధంగా ఆలోచిస్తున్నారని. సో మీ పార్ట్నర్ కూడా అలానే ఆలోచిస్తున్నారు. మీరు వాళ్ళని అంటే వాళ్ళంతటి వాళ్ళే కావాలని ఉన్నారంటే వాళ్ళకున్న ప్రేమ లేదు కానీ మోసం చేశారని కానీ మీరు అనుకోవట్లేదని వాళ్ళకి అర్థమైంది అనమాట. సో దానివల్లే మీరు వాళ్ళని కావాలనే సాక్రిఫైస్ చేసి ప్రేమ ఉన్నా కూడా కావాలనే దూరంగా పెడుతున్నారని చెప్పి మీరు అనుకుంటారని వాళ్ళు అనుకుంటున్నారు. సో చూద్దాము మీ పార్ట్నర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీ పార్ట్నర్ మీరు వాళ్ళ గురించి మీ పార్ట్నర్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా, మీ పార్ట్నర్ అసలు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా, అయితే లైఫ్ లో మూవ్ ఆన్ అయిపోయారా చూద్దాం. మీ పార్ట్నర్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా. మీ పార్ట్నర్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా అంటే గుర్తు చేసుకుంటున్నారు, కానీ మీ దగ్గరికి రాలేని సిచ్యువేషన్ ఒకటి, అలానే అక్కడ ఉండలేని సిచ్యువేషన్ అయ్యిందనమాట. వాళ్ళకి ఎలా అయిపోయిందంటే వాళ్ళ సిచ్యువేషన్, మీ పార్ట్నరు కాసేపు ఏంటంటే సరే దూరంగా ఉన్నాము, దూరంగా ఉంటేనే వీళ్ళకి ఇప్పుడున్న ప్రాబ్లంని ఫర్దర్ గా ప్రాబ్లం క్రియేట్ అవ్వకుండా ఉంటుంది అని అనుకుంటున్నారు. అండ్ కాసేపు ఏమనుకుంటున్నారంటే లేదు మాట్లాడాలనిపిస్తుంది, అంటే మేబీ మీతో రిలేషన్ అనేది మోర్ దెన్ 2 years 3 years, కొంతమందికి 10 years 15 years కూడా అయ్యి ఉండొచ్చు, కొంతమంది చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కానీ ఇలాంటివి కూడా అయ్యి ఉండొచ్చు. సో దాని వల్ల ఏంటంటే అన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతూ ఉండడం వల్ల దూరంగా ఉండడం కూడా చాలా కష్టంగానే ఉందన్నమాట వీళ్ళకి. సో వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా అంటే గుర్తు చేసుకుంటున్నారు, కానీ ఆ గుర్తు చేసుకోవడాన్ని కూడా పాస్ట్ లో జరిగినవన్నీ గుర్తు చేసుకుంటున్నారు, కానీ దానికి రావాలన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడల్లా వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోవడము, వాళ్ళకి వాళ్ళు వర్క్ బిజీలోనో లేకపోతే ఇంకొకటి ద్వారానో ఏదైనా యాక్టివిటీస్ రూపంలోనో లేకపోతే ఏదో ఒక రూపంలో వాళ్ళని డైవర్ట్ చేసుకుంటున్నారనమాట. ఆలోచనల నుంచి రాకుండా ఉండడం. చాలా మంది అంటుంటారు కదా, ఎవరి గురించి ఎక్కువగా బాధపడుతున్నా లేకపోతే ఏదైనా గుర్తొస్తున్నప్పుడు మనం వర్క్ బిజీలో ఉంటే గనక ఆ ఆలోచనలో నుంచి బయటకు రావచ్చు అని అంటారు కదా. వీళ్ళు కూడా అలానే ట్రై చేస్తున్నారు అనమాట. మీ ఆలోచనలు వస్తున్నాయి, వచ్చినప్పుడల్లా ఆలోచనల నుంచి బయటకు రావడానికి వీళ్ళు ఏదో ఒక వర్క్ లో బిజీగా ఉండడము, మేబీ వీళ్ళ బిజినెస్ వల్ల కానివ్వండి, వీళ్ళ జాబ్ వల్ల కానివ్వండి, లేకపోతే లేడీస్ అయితే కనుక ఇంట్లో వర్క్ లో కానివ్వండి, ఇలా ఏదో ఒక రూపంలో బిజీగా ఉండడానికి ట్రై చేస్తా ఉన్నారు. గుర్తుకైతే తప్పకుండా వస్తున్నారు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము, మీ పార్ట్నర్ లేట్ నైట్ థాట్స్.
చూద్దాం మీ పార్ట్నర్ లేట్ నైట్ లో ఎలాంటి థాట్స్ వస్తున్నాయి మీ పార్ట్నర్ కి. మీ పార్ట్నర్ కి ఏంటంటే లేట్ నైట్ లో ఎలాంటి థాట్స్ వస్తున్నాయి అంటే, లేదు నా అంత గొప్పవాళ్ళు లేరు అన్న విధంగా ఆలోచిస్తున్నారు. ఒకటి అంటే కొంచెం ఇమాజినేషన్స్ లో ఊహల్లో తేలుతా ఉన్నారనమాట. మనదంతా కూడా గాల్లో ప్రపంచం లాగా ఉంటది అనమాట మీ పార్ట్నర్ది. ఇమాజినేషన్స్ ఎక్కువగా చేసుకుంటూ ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించు అంటే ఎక్కువగా ప్లానింగే కానీ ఎగ్జిక్యూషన్ ఉండదన్నమాట. అలాగే మీరు చాలా సార్లు కూడా వాళ్ళకి చెప్తా ఉన్నారనమాట. మేబీ వాళ్ళ బిహేవియర్ కానివ్వండి, వాళ్ళ మెంటాలిటీ కానివ్వండి కొంచెం చేంజ్ చేసుకోవడము. మేబీ వాళ్ళ కోపం ఎక్కువ అండ్ షార్ట్ టెంపర్, అగ్రెసివ్నెస్ అండ్ ఏంటంటే తొందరపాటు ఎక్కువ కూడా దాన్ని మీరు చెప్తానే ఉన్నారనమాట. కొంచెం తొందరపాటు ఎందుకు, కొంచెం ఆలోచించుకుని అని చెప్పి మీరు పాస్ట్లో చెప్తానే ఉన్నారు. సో లేట్ నైట్ ఏంటంటే ఇమాజినేషన్ చేసుకుంటా ఉంటారు. అది కూడా మీకు సంబంధించినవి కానివ్వండి, లేకపోతే వాళ్ళకంటూ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా, ఆ డ్రీమ్స్ ఇమాజినేషన్ నాకు మంచి ఇంత లగ్జరీ లైఫ్ రావాలి, లైఫ్ ఉండాలి, లేకుంటే లైఫ్ ఎందుకు ఇలానే ఉంది, ఫ్యూచర్ బాగుండాలి అన్నట్టుగా. ఏంటంటే ప్లానింగ్ అంటే మామూలుగా ఉండదు అనమాట. ఈ ప్లానింగ్ లోనే వేసుకుంటా ఉంటారనమాట. ప్లానింగ్ అండ్ డ్రీమ్స్ వేసుకుంటా ఉంటారు. ఎప్పుడు కూడా ఇమాజినేషన్ లోనే ఎక్కువగా ఉంటూ ఉంటారనమాట. ప్లానింగ్ చేస్తారు కానీ ఎగ్జిక్యూషన్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ అనేది ఉండదు. దాంట్లోనే మీకు సంబంధించినవి కూడా పాస్ట్ లో మీరు వాళ్ళకి చాలా రకాలుగా హెల్ప్ చేసినవి కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఒక బకరా దొరికింది అన్నట్టుగా కూడా ఆలోచించుకుంటా ఉంటారు. సో ప్రెజెంట్ అయితే వాళ్ళకి సంబంధించిన మెమరీస్ అండ్ వాళ్ళ ఇమాజినేషన్స్, వాళ్ళ గోల్స్, వీటికి సంబంధించిన మ్యాక్సిమం కొంచెం లగ్జరీగా బతకడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు మీ పార్ట్నర్. సో వాటికి సంబంధించిన ఆలోచనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి మీ పార్ట్నర్ కి. సో చూద్దాము మీ పార్ట్నర్ మిమ్మల్ని అసలు మిస్ అవుతున్నారా. మీ పార్ట్నర్ అసలు మిమ్మల్ని మిస్ అవుతున్నారా చూద్దాము. ఏం గైడెన్స్ వస్తుంది, మీ పార్ట్నర్ ఏం చెప్పాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా అంటే తప్పకుండా మిస్ అవుతున్నారనమాట. మేబీ మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉండడానికి రీజన్ ఏం చెప్పకుండా వెళ్ళడం కానివ్వండి, లేకుంటే దూరంగా ఉన్నప్పుడు కానివ్వండి, ఆ పాస్ట్ లో జరిగినవన్నిటిని గురించి కూడా ఆలోచిస్తున్నారనమాట. వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మేబీ తొందరగా ప్రాబ్లమ్స్ క్లియర్ చేసేసుకుని మళ్ళీ మీ దగ్గరికి రావాలన్న ఆలోచనలో అయితే ఉన్నారనమాట. సో పాస్ట్ లో మీతో గడిపిన క్షణాలు కానివ్వండి, గడిపినవి కానివ్వండి, సమ్ టైమ్స్ అవన్నీ కూడా గుర్తొస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్ హెల్ప్ కావాల్సి వచ్చినప్పుడు మాత్రం మీరు చాలా రకాలుగా హెల్ప్ చేయడము. మేబీ ఎన్నిసార్లు మీరు వాళ్ళు మీకు వద్దు ఇలా చెయ్యొద్దు, కొంచెం ఆవేశం తగ్గించుకుని ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు 1 or 2 times ఆలోచించుకోమని చెప్పి ఉండొచ్చు. సో అవన్నీ కూడా గుర్తు చేస్తున్నారు. అనవసరంగా చాలా సార్లు చెప్తాను, నా మంచి కోసం చాలా సార్లు హెల్ప్ చేశారు అండ్ మంచి చెప్తానే ఉన్నారు, నేనే పట్టించుకోకుండా ఇవన్నీ చేశాను అని చెప్పి మీకు సంబంధించినవి అవన్నీ కూడా వాళ్ళు ఏవైతే మిస్టేక్స్ చేశారో పాస్ట్ లో అవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉంటారనమాట. మిమ్మల్ని మీరు ఎప్పుడు మంచి గైడెన్స్ ఇచ్చే పర్సన్ గా అండ్ ఒక మంచి మోరల్ సపోర్టింగ్ గా ఉన్నారు అండ్ ఫైనాన్షియల్ గా సపోర్ట్ గా ఉన్నారు. అన్ని విషయాల్లో కూడా ఒక ఫ్రెండ్లీ నేచర్ అండ్ సపోర్టింగ్, ఒక మదర్ ఒక బేబీని చూసుకున్నట్టుగా అన్ని రకాలుగా చూసుకున్నారు, అంత సపోర్ట్ అనేది ఇచ్చారు. బట్ జరిగిపోయిన దానికి అయినా కూడా నా లైఫ్ ఇలానే అయిపోయింది అన్న విధంగా మీ పార్ట్నర్ మీ విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు అనమాట. సో చూద్దాం మీ పార్ట్నర్ కి మీ పాస్ట్ లో గడిపినవన్నీ గుర్తుకు వస్తున్నాయా. మేబీ మీ ఇద్దరి మధ్య జరిగిన చాలా రొమాంటిక్ మూమెంట్స్ ఉండొచ్చు అండ్ ఫైటింగ్స్ ఉండొచ్చు, లేకపోతే హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఉండొచ్చు, బెస్ట్ మూమెంట్స్ కూడా ఉండొచ్చు. మీ లైఫ్ లో మీకు మీ పార్ట్నర్ తో మీకు ఒక బెస్ట్ మూమెంట్ ఉండొచ్చు. సో వాటన్నిటిలో పాస్ట్ లో మీతో జరిగినవన్నీ గుర్తుకు చేసుకుంటున్నారా చూద్దాం.
ఇప్పుడిప్పుడే కొంచెము రియలైజ్ అవుతున్నారనమాట. కొంచెము మీ పార్ట్నర్ మీ ఎనర్జీస్ అనేవి పాస్ట్ లో జరిగిన ఎనర్జీస్ అన్ని కూడా అంటే మేబీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కానివ్వండి, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కానివ్వండి, థర్డ్ పార్టీ వల్ల కానివ్వండి, వాళ్ళు కొంచెము స్టక్ పొజిషన్ లో ఉండి మీ మెమరీస్ అవన్నీ కూడా కొంచెము ఆలోచించేంత టైం అనేది లేదనమాట ముందు. ఇప్పుడు ఏంటంటే కొంచెం కొంచెంగా మీ గురించి ఆలోచించడము, మేబీ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మీకు సంబంధించినవి ఏమన్నా పాస్ట్ లో మీ ఇద్దరు కలిసి వెళ్ళిన ప్లేసెస్ కానివ్వండి, లేకపోతే మీ ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్ళడం కానివ్వండి, బైక్ రైడింగ్ కానివ్వండి, లాంగ్ డ్రైవ్ కానివ్వండి, ఇలాంటివి ఏవి కూడా జరిగే ఉంటాయి కదా. లేకపోతే మీ ఇద్దరు కలిసి మూవీస్కి వెళ్ళినవి కానివ్వండి, ఇలాంటివి పదే పదే ఏదో ఒక రూపంలో వాళ్ళకి కనిపిస్తూనే ఉన్నాయి, గుర్తొస్తూనే ఉన్నాయి అనమాట. సో వాటి వల్ల సో ముందు మేము ఇక్కడికి వెళ్ళాం కదా, ముందు మేము ఇలా ఉన్నాం కదా, ఎవరైనా పేరుని అంటే ఎవరైనా లవర్స్ ని చూసినా ఫాస్ట్ లో మేము కూడా ఇలానే ఉన్నాం కదా అన్న ఫీలింగ్, ఆ మెమరీస్ అన్ని కూడా గుర్తుకొస్తా ఉన్నాయి అనమాట మీ పార్ట్నర్ కి. అంటే పాస్ట్ లో ఒక మేబీ మీకు తో విడిపోయినాక ఒక 1 or 2 months అట్లా కొన్ని రోజులైతే ఆ ప్రపంచంలో నుంచి బయటకు వచ్చేసారనమాట. మీ లవ్ లైఫ్ లో నుంచి బయటకు వచ్చేసి వాళ్ళు ఏవైతే గోల్స్ ఉన్నాయో, లేకపోతే వాళ్ళకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి గురించి ఆలోచించుకున్నారు. కాకపోతే ప్రెజెంట్ అయితే కొంచెం మీ గురించి ఆలోచనలు అంటే వాళ్ళంతటి వాళ్ళకి రాకున్నా ఏదో ఒక సిచ్యువేషన్ యూనివర్స్ అలా కలుపుతుంది అనమాట. మేబీ మీ ఇద్దరు కలిసి వెళ్ళిన మూవీ కానీ, ఫోన్ లో చూడడం కానివ్వండి, అయితే మీ ఇద్దరి మధ్య కన్వర్జేషన్ జరిగినట్టుగా ఏదైనా కన్వర్జేషన్ అనేది రీల్స్ రూపంలో కానివ్వండి, లేకపోతే బయట కానివ్వండి చూడడం కానివ్వండి, అలానే ఎవరైనా పేరు చూస్తే మీ ఇద్దరికి లాగానే పాస్ట్ లో మీ ఇద్దరి మధ్య జరిగినట్టుగానే వాళ్ళకి మధ్య జరగడం కానివ్వండి, ప్లేసెస్ కానివ్వండి, ఇలా ఏదో ఒకటి అనేది కనిపిస్తున్నాయి అనమాట. యూనివర్స్ మిమ్మల్ని ఆ మీ పార్ట్నర్ కి గుర్తు చేస్తూ ఉన్నాయి అనమాట. ఆ మెమరీస్ అనేవి, పాస్ట్ లో మెమరీస్ అనేవి ఇప్పుడు కొంచెం కొంచెంగా చేంజ్ అనేది వస్తుంది మీ మెమరీస్ అని కూడా గుర్తు చేసుకుంటూ. సో చూద్దాము. సో మరి మళ్ళీ మీ పార్ట్నర్ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారా? తప్పకుండా మీ పార్ట్నర్ మళ్ళీ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. అది కూడా ఎప్పుడు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకొని వాళ్ళకి ఏవైతే విషెస్ ఉన్నాయో, మేబీ ఫ్యామిలీ పరంగా కానివ్వండి, ఫైనాన్షియల్ గా కానివ్వండి, ఇంకోటి ఏవైనా కూడా వాళ్ళ సైడ్ నుంచి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎందుకోసమైతే వాళ్ళు దూరంగా ఉన్నారో, సో అవన్నీ కొంచెం క్లియర్ చేసుకుని తర్వాత మీ దగ్గరికి రావాలి, మాట్లాడాలి అని ఉన్నాయి. ఎందుకు మాట్లాడాలి అని అనుకుంటున్నారంటే మీ మెమరీస్ కానివ్వండి, పాస్ట్ లో జరిగిన మీకు సంబంధించినవి కానివ్వండి పదే పదే వాళ్ళకి గుర్తుకు రావడము, అండ్ యూనివర్స్ మీకు మేబీ మళ్ళీ కలపడానికే ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా మళ్ళీ మీ పార్ట్నర్ కి గుర్తు చేయడము, యూనివర్స్ కలపడము, మీ ఎనర్జీస్ అనే వాళ్ళకి మిస్ అవుతున్న ఫీలింగ్ రావడము, ఇవన్నీ కూడా చేస్తున్నాయి అనమాట. సో మీ పార్ట్నర్ కంపల్సరీ మాట్లాడాలని అనుకుంటున్నారు. అది కూడా తన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుని తన సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేలాగా చూసుకుని మాత్రమే మీ లైఫ్ లోకి మీతో మళ్ళీ మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు. సరే నెక్స్ట్ చూద్దాము. మీ పార్ట్నర్ మళ్ళీ యూనివర్స్ మీ ఇద్దరిని కలుపుతుందా? మీ పార్ట్నర్ నమ్ముతున్నారట అంటే మీ పార్ట్నరు మళ్ళీ మీ ఇద్దరిని ఎలా అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా మీ ఇద్దరిని ఎలా అయితే యూనివర్స్ కలిపిందో అలానే మళ్ళీ మీ ఇద్దరిని యూనివర్స్ కలుపుతుంది అని మీ పార్ట్నర్ నమ్ముతున్నారా? చూద్దాం. అంటే వన్స్ ఒకసారి ఏ రిలేషన్ అయినా కొంచెం బ్రేకప్ కానివ్వండి, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయినాక మళ్ళీ రీయూనియన్ అయినా కూడా పాస్ట్ లో ఉన్నంత హ్యాపీగా ఉండలేరు, అంత ఫ్రీగా కూడా ఉండలేరు. ఏదో కొంచెం గ్యాప్ అనేది వస్తుంది అనమాట. ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఏ రిలేషన్ లో అయినా. సో చూద్దాము మరి యూనివర్స్ మళ్ళీ మీ ఇద్దరిని కలపాలని అనుకుంటుందని చెప్పి మీ పార్ట్నర్ అనుకుంటున్నారా? చూద్దాం దీనికి సంబంధించి.
యూనివర్స్ మళ్ళీ కలిపినా కూడా కలపాలని అనుకుంటుందా అంటే కలపాలని అనుకుంటుంది. కానీ ఒకవేళ కలిసినా కూడా మీ పార్ట్నర్ ఏంటంటే అంతా కొంచెం నెగిటివ్ థింకింగ్ పర్సన్ లాగా ఉన్నారు. కొంచెం నెగిటివ్ గా నన్ను మళ్ళీ తిరిగి వస్తే మళ్ళీ నన్ను ఏమన్నా అనుకుంటారేమో అన్న ఫీలింగ్ ఎక్కువ అనమాట. సో మళ్ళీ తిరిగి యూనివర్స్ కలిపినా కూడా మళ్ళీ ఒకరినొకళ్ళు ఏదో ఒకటి అనుకుంటా ఉంటారేమో, మేబీ డిఫైన్ చేసుకోవాల్సి వస్తుందేమో. నేను కరెక్ట్ అంటే నేను కరెక్ట్, మీరు తప్పు చేశారంటే మీరు తప్పు చేశారని చెప్పి ఒకళ్ళొకళ్ళని డిఫైన్ చేసుకుని మీ రిలేషన్ ని ఉన్నదానికన్నా పాస్ట్ లో ఉన్న మెమరీస్ కానివ్వండి, పాస్ట్ లో ఉన్న వాటిని కానివ్వండి, అంటే కొంచెం గుడ్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా నాశనం చేసుకుంటావేమో అన్న ఫీలింగ్ లో ఉన్నారనమాట. అండ్ మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే ఒకవేళ మళ్ళీ చక్కగా మళ్ళీ కలిసిపోయి హ్యాపీగా ఉండాలని కూడా అనుకుంటున్నారు. కొంచెం ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ ఆలోచనలు కూడా ఎక్కువగా ఏంటంటే డ్యూయల్ గా ఉంటుంది అనమాట మీ పార్ట్నర్ కి. సో ఒకవేళ మళ్ళీ రావాలని ఉంది కానీ మీరు ఎలా రియాక్ట్ అవుతారో అన్న దాన్ని బట్టి ఆలోచిస్తున్నారు. యూనివర్స్ మళ్ళీ మీ ఇద్దరిని కలపాలి అని కూడా కోరుకుంటున్నారు. సో ఇదనమాట ఈరోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సెక్షన్. మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది. సో అంటే మీ పార్ట్నర్ మనసులో ఉన్న హిడెన్ ఫీలింగ్స్ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనమాట. సో ఎవరికైనా రెజనేట్ అయితే కనుక తప్పకుండా, అంటే ఎవరికైతే రెజనేట్ అవ్వాలనుకుంటున్నారో తప్పకుండా లైక్ అని కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఎవరికైనా ఇంకా ఏమైనా ఫర్దర్ గా ఇలాంటి వీడియోస్ చేయాలని అన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి సంబంధించింది, లేకుంటే కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీ పార్ట్నర్ కి మీరు అడగాలని అనుకుంటారు కదా, అలాంటి క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే కనుక నెక్స్ట్ వీడియోలో నేను ఆ క్వశ్చన్స్ అన్ని పిక్ చేసి నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో తీస్తాను. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.